పంపా నది తీరాన శబరిమల పీఠాన ఎవరి కొరకు వెలిశావో అయ్యప్ప ఆ జనకోటి పిలిచింది అయ్యప్ప హరిహర నందన అయ్యప్ప తారక ప్రభు అయ్యప్ప హరిహర నందన అయ్యప్ప తారక ప్రభు అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే పంపా నది తీరాన శబరిమల పీఠాన ఎవరి కొరకు వెలిశావో అయ్యప్ప ఆ జనకోటి పిలిచింది అయ్యప్ప భక్త సులభుడౌ శివుడు దయదలచి భస్మాసురునకు వరమునీయగా వర ప్రభావము తెలియ రక్కసి శివు శిరమున కరముంచబోవగా పరుగున వచ్చిన శివుని కావహరి మోహిని రూపము దాల్చగా మోహిని వలలో భస్మాసురుడు తనకు తానే భస్మము కాగా మోహితుడైన హరునకు మోహిని రూపీ హరికి మోహితుడైన హరునకు మోహిని రూపీ హరికి జనియించిన హరిహర నందన అయ్యప్ప తారక ప్రభు అయ్యప్ప హరిహర నందన అయ్యప్ప తారక ప్రభు అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం 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 అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప పంపా నది తీరాన శబరిమల పీఠాన ఎవరి కొరకు వెలిశావో అయ్యప్ప ఆ జనకోటి పిలిచింది అయ్యప్ప పురుషుల కన్న బిడ్డవు పందల యువరాజైనావు తన కౌషధమని తల్లి కోరగా పులిని పిదికి పాలిచ్చావు పెంచిన తల్లి వంచన తెలిసి రాజ్యం త్యాగం చేశావు శాపము బాపిన నిన్ను భర్తగా మంజుల మాత కోరగా కన్యసాములు రాని ఏడు మన కళ్యాణమని అన్నావు కలకాలం కన్నెగా నిలిచావు హరిహర నందన తారక ప్రభు హరిహర నందన తారక ప్రభు శరణం 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 అయ్యప్ప స్వామియే అయ్యప్ప పంపా నది తీరాన శబరిమల పీఠాన ఎవరి కొరకు వెలిశావో అయ్యప్ప ఆ జనకోటి పిలిచింది అయ్యప్ప హరిహర నందన తారక ప్రభు హరిహర నందన తారక ప్రభు శరణం శరణం